ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. స్కిల్ యూనివర్సిటీ, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలతో పాటు లీగల్ డిపార్ట్మెంట్ లో పలు పేర్ల మార్పులపై కేబినెట్ ఆమోదం తెలుపుతోంది. జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్ఖాన్పేటలో స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 57 ఎకరాల్లో 100 కోట్లతో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుంది. పోచారం నివాసంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గద్వాల ఎమ్మెల్యే మినహా పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ డిన్నర్ భేటీకి హాజరయ్యారు. సుమారు 2.5 గంటల పాటు సమావేశం జరిగింది. అయితే ఎలాంటి రాజకీయ ఎజెండాలు లేదంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మాటల యుద్ధంతో తెలంగాణ అసెంబ్లీ దత్తరిల్లింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఏ రేంజ్ లో డైలాగ్ వార్ నడిచిందో అర్థమవుతుంది. ఈ క్రమంలో సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏపీలో తెల్లవారుజాము నుంచే పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఇంటి దగ్గరకు వచ్చి లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నారు. ఇవాళ 96% పెన్షన్ పంపిణీ పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల కూడా స్వయంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. మడకశిరలో లబ్ధిదారులకు అందజేయనున్నారు. కుప్పంలో వైసీపీ అడ్రస్ గల్లంతైంది. వైసీపీ కార్యాలయం మూతపడనుంది. చంద్రబాబు సమక్షంలో వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. దీంతో కుప్పం వైసీపీ పూర్తిగా ఖాళీ అయింది. దీంతో వైసీపీ కార్యాలయాన్ని హోటల్ గా మార్చనున్నారు. అమరావతి హోటల్ ఓపెనింగ్ సూన్ అంటూ వైసీపీ కార్యాలయం గేటుకు బ్యానర్లు కట్టారు. ఏపీ మంత్రి నారాయణ నేతృత్వంలో అధికారుల బృందం ముంబైలో పర్యటించింది. నవీ ముంబై నగర ప్రణాళికలు, అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న సిడ్కో హౌసింగ్ స్కీమ్స్ గురించి చర్చించారు. అభివృద్ధి ప్రణాళికను మంత్రి బృందానికి సిడ్కో అధికారులు వివరించారు. సిఐడి మాజీ చీఫ్ సంజయ్, మాజీ అదనపు ఏసీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్కిల్ కేసుకు సంబంధించి సంజయ్, పొన్నవోలు మీడియా సమావేశం పెట్టడంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా పడింది. ఢిల్లీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల నడుములోతు నీరు నిలిచిపోయింది. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. రోడ్లపైకి మోకాళ్లతో నీళ్లు రావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వివాదంలో చిక్కుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల సందర్భంగా ఫ్రాన్స్ క్రీడల మంత్రి ఎమిలీ కాస్టెరా అధ్యక్షుడిని కౌగిలించుకుని ఆయన చెంపపై ముద్దు పెట్టారు. ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో మేక్రాన్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.